శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 845వ నామము శాస్త్రసార. ఈ నామానికి అర్థం ఏంటి అంటే శాస్త్రములకు సారమైనది అని అర్థం. అమ్మవారు సమస్త శాస్త్రములకు రూపం కదా, వాటి సారం అమ్మవారే. జగన్మాత ఈ సమస్త విశ్వమును సృష్టించి వారు ప్రకృతిలో ఆచరించవలసిన అనేక ధర్మాలని అమ్మవారు నిర్ణయించింది. అవే శాస్త్రాలు. ఈ శాస్త్రములను పఠించినప్పుడే విశ్వగమనము సరిగ్గా నడుస్తుందన్నమాట. ప్రకృతి యొక్క ధర్మములను శాసించినట్లు వివరించేవే శాస్త్రాలు. ప్రకృతి ధర్మము అంతా పరమేశ్వరి యొక్క ఆజ్ఞలకు లోబడి ఉంటుంది. ఏ విధంగా వేదాల్లో చేయవలసిన చేయకూడని కార్యక్రమాలను ఆ తల్లి తన ఆజ్ఞల రూపంలో వివరించిందో, అదేవిధంగా మానవుడు తన యొక్క నిత్య జీవితంలో అనుసరించవలసిన కార్యములను ఆ తల్లి శాస్త్రాల్లో పొందుపరిచింది. వేదాలను అందరూ చదవడం సాధ్యం కాదు కాబట్టి వేదాల్లో విషయాల్ని సులభంగా సూత్రీకరించి శాస్త్రాల్లో పొందుపరిచారన్నమాట. అందువలన శాస్త్రాల్లో వివరింపబడిన వాటినన్నిటినీ ఆ తల్లి ఆజ్ఞలుగానే మనం స్వీకరించాలి. శాస్త్రాలన్నీ కూడా ఎంతో హేతుబద్ధంగా తార్కికంగా ఉంటాయి. సమయానుకూలంగా శాస్త్రంలో ఎటువంటి మార్పులు జరగవు అన్నమాట. శాస్త్రాలు జ్ఞానాన్ని బోధిస్తాయి. జగన్మాత పరిపూర్ణ జ్ఞానస్వరూపిణి కాబట్టి వసన్యాది వాగ్దేవతల ఆ తల్లిని శాస్త్ర రూప అనే నామంతో కీర్తించారు. శాస్త్రములంటే వేదాలే. బ్రహ్మసూత్రాలు శాస్త్రాలను వేదములు అని వివరించాయన్నమాట. ప్రవృత్తి కానీ నివృత్తి కానీ, నిత్యము కానీ కృతకము కానీ దేనిచే ఉపదేశింపబడునో అదే శాస్త్రము. శాస్త్రములు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పౌరుషేయములు. అవేంటవి? పురాణాలు, న్యాయశాస్త్రము, మీమాంస, ధర్మశాస్త్రము, శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము, ఇవన్నీ పౌరుషేయములు. అపౌరుషేయములు సాక్షాత్ బ్రహ్మదేవుని ముఖం నుండి వెలువడ్డాయన్నమాట. అవే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదములు. ఈ విధంగా పౌరుషేయములైన శాస్త్రములు 10, అపౌరుషేయములైన శాస్త్రములు 4, కలిపి మొత్తం 14 శాస్త్రాలు. ఈ 14 శాస్త్రాలకి కారణం సాక్షాత్తు ఆ జగన్మాతే. జగన్మాత శాస్త్రాలు అనగా ఉపనిషత్తులు అనే అర్థం కూడా ఉంది. కేనోపనిషత్తు ఉపదేశించిన ఉపాసనాత్ మంత్రమే శాస్త్రసారము అని ఉందన్నమాట. శాస్త్రములు అంటే ఉపనిషత్తులు కూడా. కేనోపనిషత్తు ఉపదేశించిన ఉపాసనాత్ మంత్రమే శాస్త్రసారము. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నౌ అని వేదములు, బహుశోభమాన ఉమాం హైమవతీం అని కేనోపనిషత్తులో వివరించింది. కాబట్టి శాస్త్ర పాదముచే వేదముల్ని, లేదంటే వేదములను అనుసరించి వ్రాయబడిన మీమాంస, ఈ మొదలైన శాస్త్రములన్నీ మనం గ్రహించాలి. ఈ ప్రవృత్తి నివృత్తులు రెండూ కూడా ప్రజలను శాసించే శాస్త్రములని చెప్పబడి ఉందన్నమాట. ఈ శాస్త్రముల గురించి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 16వ అధ్యాయమైన దైవాసుర సంపద్విభాగంలోని 16వ శ్లోకంలో వివరించారు. ఏది చేయాలి, ఏది చేయకూడదు అన్న విషయంలో శాస్త్రములనే ప్రమాణంగా తీసుకోవాలి. శాస్త్రం యొక్క విధి విధానాలను తెలుసుకుని అందులో వివరించిన విధంగా ప్రవర్తించాలి. ఈ విధంగా శాస్త్ర విధి విధానములను తిరస్కరిస్తే మనకు వచ్చే లాభం ఏమీ లేదు. ఇప్పుడు ఏ ఒక్క పని లేదా కార్యం యొక్క ఔచిత్యం అంటే మంచి చెడు నిర్ణయించాలన్న వేదశాస్త్రాలే ప్రమాణాలు. కొన్నిసార్లు మంచి ఉద్దేశంతో ఉన్నవారు కూడా నేను ఏ నియమాలు పట్టించుకోను, నా మనసు చెప్పినట్టే వింటాను, నాకు నచ్చినట్టు చేస్తాను అని అంటూ ఉంటారు కదా. మనసు చెప్పినట్టు అనుసరించడం మంచిదే, కానీ వారి మనసు వారిని తప్పుదో పట్టించడం లేదు కదా అన్న గ్యారంటీ ఏంటి? ఏం లేదు కదా. అందుకే మన మనసు మనల్ని సరైన దిశలోనే తీసుకెళ్తోందా లేదా అనేదాన్ని శాస్త్రాలతో పరీక్షించి సరిచూసుకోవాలి. సమస్త శాస్త్రముల రూపము, వాటి సారము తానే ప్రకృతిలో ఆచరించవలసిన అనేక ధర్మములు శాస్త్రములుగా నిర్ణయించి విశ్వగమనము సరిగా నడిపింపచేసి మానవుడు నిత్య జీవితంలో అనుసరించవలసిన కార్యక్రమములను శాస్త్రముల్లో పొందుపరిచిన జగన్మాతను శాస్త్రసార అనే నామంతో మనం స్మరిస్తూ ఉన్నట్లయితే అమ్మవారి దయ వల్ల శాస్త్రాలు మనకి బాగా అలవడతాయి.
శాస్త్ర జ్ఞానం మనకి బాగా లభిస్తుంది. మనం అమ్మవారిని పూజించడం ద్వారా జ్ఞానం కలుగుతుంది. ఏ విధమైనటువంటి జ్ఞానం కలుగుతుంది? శాస్త్రానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుంది. అంటే ఈ వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ శాస్త్రాలు కదా, వాటిలోని నీతి అంతా శాస్త్రాల్లో పెట్టారు. కాబట్టి వాటిని మనం సులువుగా అర్థం చేసుకుని ఒక క్రమ పద్ధతిలో మన జీవితాన్ని నడిపించుకునే శక్తి మనకు అమ్మవారు ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.